రాష్ట్రాల్లో ప్రస్తుతం వరి దుబ్బు చేసే దశ నుంచి అంకురం దశ వరకు చేరుకుంది. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా వరికి వివిధ రకాల చీడపీడలు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా అగ్గి తెగులు, కాండం కుళ్ళు తెగులు, జింకు లోపం, సల్ఫేట్ ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తున్నాయి. వీటి రైతులు సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టకపోతే దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది. ఈ తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం వరి పైర్లు దుబ్బు చేసే దశ నుండి అంకురం దశ వరకు ఉన్నాయి. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ రకాల చీడపీడలు ఆశించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే చాలా చోట్ల అగ్గి తెగులు, కాండం కుళ్ళు, జింకు లోపం, సల్ఫైడ్ ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అధికంగా ఎరువులు వాడడం వల్ల కూడా అగ్గి తెగులు ఆశిస్తుంది. ఈ తెగుళ్ల వల్ల ఆకులపై నూలు కండే ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. ఉధృతి ఎక్కువైతే మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పైరు కాలిపోయినట్లు కనిపిస్తుంది. కంకి దశలో వెన్నులో మెడ విరిగి తాలుగింజలు ఏర్పడతాయి. దీనివల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ చీడపీడల నివారణకు రైతులు ఎలాంటి యాజమాన్య పద్ధతులను చేపట్టాలో తెలియచేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ప్రస్తుతం వరి దుబ్బు చేసే దశ నుంచి అంకురం దశలో ఉన్నది. ఈ దశలో అంటే మామూలుగా రైతులు రకరకాల సమస్యలతో అంటే రాత్రిపూట తగ్గుతున్నటువంటి ఉష్ణోగ్రతలు, పగటిపూట పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతల వలన చీడపీడల ఉధృతి అనేది ఎక్కువ గమనించడం జరుగుతుంది. దానివల్ల రైతులు ఎక్కువ శాతం ఈ పురుగు మందులు కావచ్చు, తెగులు మందులు కావచ్చు, రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి మంచిర్యాల మరియు ఆసిఫాబాద్ జిల్లాలో చూసుకుంటే వరిలో ముఖ్యంగా ఈ జింకులోప సమస్యలు కానీ, తర్వాత ఈ సల్ఫైడ్ దుష్ప్రభావం కానీ, తర్వాత ముఖ్యంగా ఈ కాండం తొలిచే పురుగు, అగ్గి తెగులు అనేది ప్రధానమైనటువంటి సమస్యలుగా గుర్తించడం జరిగింది. చాలామంది రైతులు ఏంటంటే ఈ సల్ఫైడ్ ఇంజురీని గుర్తించక అంటే దాని యొక్క దుష్ప్రభావాన్ని గుర్తించక చాలామంది ఈ తెగులు మందులు, పురుగు మందులు అనేటివి చాలా ఎక్కువగా వాడుతూ ఎక్కువ పెట్టుబడికి పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ఈ సల్ఫైడ్ దుష్ప్రభావాన్ని గుర్తించడానికి మనం వరి చేనుల్లోకి దిగినప్పుడు ఈ యొక్క గాలి బుడగలు అనేటివి మనం నడుస్తున్నప్పుడు గమనిస్తూ ఉంటాం. తర్వాత మొక్కను పైన కాకుండా మామూలుగా వేర్లు కనుక మనం పీకి చూసినట్లయితే వేర్లన్నీ కూడా నల్లబడి అంటే మనకి సల్ఫైడ్ గ్యాస్ అనేది దాంట్లో తయారై బయటికి పోక వేరుకి ఊపిరాడక చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మొక్క అనేది ఎర్రబాడి చనిపోవడం అనేది గమనిస్తూ ఉన్నాం. కాబట్టి రైతు సోదరులు దీనికి తెగులు అనుకొని రకరకాల తెగులు మందులు తీసుకొచ్చి పిచికారీ చేస్తున్నారు. ఎక్కడైతే మనకి సల్ఫైడ్ దుష్ప్రభావాన్ని కనుక రైతులు గుర్తిస్తారో వాళ్ళు వెంటనే నీళ్ళన్నీ తీసేసి చేన్ని కొంచెం వెంట్రుక వాసి పగులు వచ్చేంత వరకు మనం ఆరబెట్టుకొని తర్వాత ఆరుతడి పద్ధతిలో నీళ్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం వరి తర్వాత వరినే కాకుండా పంట మార్పిడి చేసుకోవడం ద్వారా తర్వాత వానాకాలం ముందు వరకు మనం యొక్క ఈ జీలుగా జనుము వంటి పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడం ద్వారా ఈ యొక్క సల్ఫైడ్ దుష్ప్రభావాన్ని మనం చాలా వరకు తగ్గించుకోగలుగుతాం. అంతేకాకుండా ఈ సల్ఫర్ కంటైనింగ్ ఫర్టిలైజర్స్ని మనం వాడడం కూడా తగ్గించుకోవడం ద్వారా ఈ యొక్క దుష్ప్రభావం నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క యాసంగిలో మనం చూసుకున్నట్లయితే వరి సాగు చేస్తున్నటువంటి రైతులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఈ కాండం తొలిచే పురుగు. ముఖ్యంగా ఈ రాత్రిపూట ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం, తర్వాత పగటిపూట ఉష్ణోగ్రతలు మనకి ఒక 7 గంటలకు మించి సూర్యరశ్మి అనేది ఎక్కువగా ఉండడం, తర్వాత ఈ నత్రజని అనేది మనకు మొక్కలో మరియు భూమిలో తక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క కాండం తొలిచే పురుగు ఆశించి మనకు నష్టం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కాండం తొలిచే పురుగు మనకు 2 దశల్లో అంటే శాఖీయ దశలో ఆశించినప్పుడు మనకు మొవ్వు అనేది చచ్చిపోవడం జరుగుతుంది. అలాగే కంకి వెన్నులు బయటకు వచ్చేటప్పుడు ఆశిస్తే మనకి తెల్ల కంకులు ఏర్పడి దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క కాండం తొలిచే పురుగును ఉధృతిని గుర్తించుకొని ఎప్పుడైతే పురుగు ఉధృతి ఆర్థిక నష్టపరిమితికి మించి ఉంటుందో మనం వెంటనే ఈ యొక్క సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. లేకపోతే మనకు దిగుబడులు అనేటివి గణనీయంగా తగ్గిపోతాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ మొవ్వి అనేది చచ్చిపోతున్నప్పుడు మనం ఈ గుళికలు వేసుకోవడం ముఖ్యంగా ఏంటంటే మనం నారు దశలోనే నారు పీకే 5 నుంచి 7 రోజుల ముందు ఈ యొక్క ఒక ఎకరానికి సరిపడే నారుమడికి మనం
800 గ్రాముల కార్బోఫిరాన్ 3G కానీ కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు కానీ మనం వేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని తొలి దశలోనే అంతమొందించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నారు వేసుకున్న తర్వాత ఈ యొక్క పురుగు ఉధృతిని గమనించుకున్నట్లయితే మనం ఈ యొక్క క్లోరంత్రానిలిప్రోల్ 0.4G గుళికల్ని మనం ఎకరానికి 4 కిలోల చొప్పున వేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని మనం తొలి దశలో తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు ఎప్పుడైతే తెల్ల కంకులు మనం గమనించడం జరుగుతుందో మనం పైపాటుగా పిచికారీ చేసుకోవడానికి మనకు ఈ క్లోరంత్రానిలిప్రోల్ లీటర్ నీటికి 0.3 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. లేదంటే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50 SP అనేటువంటి మందుని మనం లీటర్కి 2 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం నారు వేసుకున్న తర్వాత ప్రధాన పొలంలో ఒక ఎకరానికి 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్లయితే ఈ యొక్క కాండంతొలిచే పురుగు యొక్క ఉధృతిని గణనీయంగా తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మగరెక్కల పురుగులు అన్నీ వచ్చి లింగాకర్షక బుట్టల్లో పడివి చనిపోవడం వల్ల ఈ యొక్క పురుగు ఉధృతి సంతతి అనేది వృద్ధి చెందక మనం చాలా వరకు పురుగు ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అంతేగాక ఈ బుట్టల్లో పడేటువంటి మగరెక్కల పురుగుల సంఖ్యను బట్టి మనకు మన చేనులో ఎంత శాతం తీవ్రతతో ఉందనేది మనం గుర్తించి దాన్ని బట్టి సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ లింగాకర్షక బుట్టల్ని పెట్టుకోవాలని సూచిస్తూ ఉన్నాం. అంతేకాక మరొక ప్రధానమైన సమస్య ఈ యొక్క మంచు కురుస్తున్నటువంటి చలికాలంలో అగ్గి తెగులు అనేది ఆశించి ఎక్కువ నష్టం చేస్తుంది. కాబట్టి రైతు సోదరులు తొలి దశలోనే అంటే ఎప్పుడైతే మనకు వాతావరణం మారుతుందో మన వాతావరణాన్ని అనుసరించి మనం వరి చేనులలో ఈ అగ్గి తెగులు మచ్చలు కనిపించగానే మనం తెగులు మందులు అనేటివి పిచికారీ చేసుకుంటే ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ రైతు సోదరులు అగ్గి తెగులని గమనించుకున్నట్లయితే దీని నివారణకు మనం ఐసోప్రోథైలిన్ 1 లీటర్కి 1.5 మిల్లీలీటర్ల చొప్పున, లేదంటే ట్రైసైక్లోర్ 0.6 గ్రాముల చొప్పున, లేదంటే నేటివో 1 లీటర్కి 0.6 గ్రాముల చొప్పున కనుక మనం కలిపి పిచికారీ చేసుకుంటే ఈ యొక్క అగ్గి తెగుల్ని తొలి దశలోనే కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది.